ఒక సీగల్ కర్ణాటకలో కనిపించింది. దీనికి ఒక జిపిఎస్ ట్రాకింగ్ మెషిన్ పెట్టింది. మన వాళ్ళకి టెన్షన్ పుట్టిస్తా ఉంది. ఇది చైనాకి సంబంధించిన ట్రాకింగ్ డివైస్. మెయిన్ ఇంకా భయం ఏంటి అంటే ఇది ఎక్కడ దొరికింది అని. ఇది ఇండియాస్ లార్జెస్ట్ నావల్ బేస్ కర్వార్ కర్ణాటకలో ఐఎన్ఎస్ కదంబాకి దగ్గరలో దొరికింది. అండ్ ఇది ఏషియాలోనే ఉన్న పెద్ద నావల్ బేస్. దీంట్లోనే మన ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అదే విధంగా విక్రాంత్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, చైనా వాళ్ళు ఎందుకు చేశారు అని. కాకపోతే దాని మీద డీటెయిల్స్ ఏమున్నాయి అంటే ఇది చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు జస్ట్ ఫర్ ద సైక్ ఆఫ్ బర్డ్ మైగ్రేషన్ ఎలా ఉంది, ఎక్కడికి వెళుతుంది, ఏ రీజన్స్ కి వెళుతుంది అనేది కనుక్కుంటానికి చేశారు అంటున్నారు. మనకేంటి భయము, ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్ అండ్ ఇక్కడ దొరకటం అనేది భయం వేస్తా ఉంది. మన వాళ్ళు కావాలని ఈ నావల్ బేసెస్ ని ట్రాక్ చేస్తున్నారా? ఎందుకంటే చాలా వార్షిప్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. 2024 లో కూడా ఒక వల్చర్ సేమ్ ఇలాగే ఒక ట్రాకింగ్ డివైసెస్ పెట్టి దొరికింది. కాకపోతే ఇది బాంబే టైగర్ రిజర్వ్ కి సంబంధించిన వల్చర్, మన వాళ్ళదే. అయినా కానీ అలా దొరకటము, ఆ ఏరియాస్ లో దొరకటం అనేది ప్రాబ్లమాటిక్. వరల్డ్ వైడ్ గా ఇలా పెట్టడము, స్టడీకి సంబంధించి జిపిఎస్ డివైసెస్ పెట్టడం అనేది కామన్ అండ్ యాక్సెప్టబుల్. కానీ ద లొకేషన్ వేర్ వి ఫౌండ్ దిస్ ఈస్ అ ప్రాబ్లమాటిక్ థింగ్. ఇలా ఏ దొరికింది, దొరకకుండా ఏమేం చేస్తున్నారో మన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగానే ఉంటున్నారు. బట్ వీ డోంట్ నో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది. బెటర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు కూడా ఇలా స్పైయింగ్ మెటీరియల్స్ ఏమన్నా కనిపించినా, డౌట్ఫుల్ గా ఉన్నా రిలేటెడ్ పోలీస్ స్టేషన్స్ కానీ అఫీషియల్స్ కానీ చెప్పండి మర్చిపోకుండా.